అంతెందుకు గవర్నర్ కోటాలు ఇచ్చిన ఎమ్మెల్సీ మీద ఎందుకు బీజేపీ వాళ్ళు స్పందించలేదు? గవర్నర్ కోటాలు ఎవరికి ఇస్తారు? 64 కళలల్లో ఏదైనా ఒక కళలో కవులు కానీ, కళాకారులు కానీ, లేకపోతే సైంటిస్టులు కానీ, డాక్టర్లు కానీ, ఒక ప్రత్యేకమైన విద్య కానీ, ఒక ప్రత్యేకత ఉన్న వ్యక్తులకు గవర్నర్ కోటాలో నామినేషన్ చేస్తారు ఎమ్మెల్సీలుగా. ఇప్పుడు ఒక ఆయన చేసిండ్రు, ఆయనకున్న ప్రత్యేకత కళలు 64, కోవర్ట్ ఆపరేషన్ 64లో లేదు. 65వ కళను కేసీఆర్ గారు గుర్తించి కోవర్ట్ ఆపరేషన్ చేసినందుకు వారికి గవర్నర్ పదవి కట్టబెట్టిందని పేపర్లలో స్పష్టంగా చూసినాం. చేతనైతే కోవర్ట్ ఆపరేషన్స్ మీద కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ఎవరైతే ఉద్యమాలను వ్యతిరేకించిండ్రో, మన మానుకోటలో ఉద్యమకారులను రాళ్లతో కొట్టిండ్రు, ఆ ఉద్యమకారులను రాళ్లతో కొట్టిన వ్యక్తికి ఈరోజు గవర్నర్ కోటాల నామినేటెడ్ ఎమ్మెల్సీ ఇస్తే ఒక్క బీజేపీ కూడా మాట్లాడాడు. అంటే కేసీఆర్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలు మీకేవి కనిపించవు, మీకేం నొప్పి లేదు. తెలంగాణ ఉద్యమకారులను పలుగురాళ్లతో తలలు పగలగొట్టినోడికి గవర్నర్ కోట దేనికి ఇస్తారు? మీకు తెలుసు కదా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేసే ఎంపీలు కానీ, గవర్నర్ నామినేట్ చేసే ఎమ్మెల్సీలు కానీ వివిధ రంగాలలో నిపుణులుగా, నిష్ణాతులుగా పేరు ప్రతిష్టలు గాంచితే వాళ్ళకి ఇస్తారు. కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు అగ్రికల్చర్ సైంటిస్ట్కి ఇచ్చినాం, రకరకాల వాళ్ళకి ఇచ్చినాం. మేము ఈరోజు ఎవరికి ఇచ్చిండ్రు? కోవర్ట్ ఆపరేషన్స్లో ఎక్స్పర్ట్. ఇప్పటివరకు కళలు అంటే 64 అనుకున్నాం, ఇప్పటి నుంచి మీరు సరిదిద్దుకోండి, కళలు అంటే 65 అని. 65 కళలో ఆఖరి కళ, మొదటి కళ కోవర్ట్ ఆపరేషన్స్. అట్లాంటి కోవర్టులకు ఇచ్చిన దాని మీద ఏమన్నా ఉంటే సంజయ్ గారు మాట్లాడతారు, అరవింద్ గారు మాట్లాడతారు, కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు, మాట్లాడమన్నారు. పాపం ఆ ఈటల రాజేందర్ గారు పోయి అందులో పడ్డాడు, గంజిలో గోడ మీద ఉన్న బలి కుర్తిలో పడ్డట్టు అయిపోయింది ఆయన పని. ఫస్ట్ ఆ సంగతి చూసుకోమని చెప్పుండ్రు. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.